మీ9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం సర్వే నంబర్ 261లోని పేదల భూములను తెలంగాణ టీజీఐఏసీకి ఇచ్చేది లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. అన్నారం గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులు బాధిత రైతులు తాము సాగు చేసుకుంటున్న భూములను టీజీఐఏసీకి ఇవ్వమని జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. సర్వే నెంబర్ 261లో నిరుపేద బడుగు బలహీన వర్గాల వారికి మాత్రం ఇచ్చారని, ఆ రైతులు ఆ భూములపై జీవనం కొనసాగిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం టీజీఐఏసీకి కేటాయించే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు చట్టపరమైన న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్ మేడిపల్లి మురళి, కిషన్ సంజీవ్ రెడ్డి, మురుచింతల నరేంద్ర రెడ్డి, సురభి కుమార్ గౌడ్, రాజశేఖర్, నాయకులు మధ్య వీరారెడ్డి, తుపాల రాజు, మధ్య శెట్టి, దగ్గ భిక్షపతి, వీరేష్, బాలకృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ పడ్డప్పుడు మాకున్న భూమిలో సగము ఎయిర్ ఫోర్స్ అకాడమీ సగం భూమి వ్యవసాయం చేసి ఎయిర్ ఫోర్స్ అకాడమీ తీసుకుంది. తర్వాత వచ్చి మాజీ సైనికులు కానీ ఉన్న 273 ఎకరాలకి అల్లకి తీసేస్తుంది. అయితే ఇట్లా తీసుకుంటా పోతుంది. అసలు ఎన్నిసార్లు తీసుకోవచ్చు? అసలు ఒక చట్టం ప్రకారం ఒక ఊరు మీద గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే రైతుల నుంచే కానీ ఎప్పుడు ఎన్నిసార్లు తీసుకోవచ్చు. దానికి ఏమన్నా ఉండదు. ఎన్నిసార్లు అన్నిసార్లు అనేది ఉండదు. ప్రభుత్వం అవసరం అనుకుంటుంది దానికి ఏమంటే సార్, ప్రభుత్వ అవసరాల కోసం నేర్పించినాం. మళ్ళీ ప్రభుత్వ అవసరాల కోసం మనం మా ఉన్నది కూడా గుంజుకుంటే ఇంకేం చేయాలి పరిస్థితి. నమస్కారం. కిషన్, ఈరోజు మేము ఎంఆర్ఓ గారిని అన్నారానికి సంబంధించిన 261/1 సర్వే నెంబర్కి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 261/1 అనే సర్వే నెంబర్లో టోటల్గా 117 మంది ఉన్నారు రైతులు. అయితే దాంట్లో ఏం చేశారంటే 66 మందే ఉన్నట్టుగా ఈరోజు ఒక లిస్ట్ అవుట్ ఇచ్చి వాళ్ళు టీజీఐఏసీ ఆ భూములు అనేది వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు తీసేసుకుంటారు అనేసి ఒక పేపర్ నోటిఫికేషన్స్ మాకు రెవెన్యూ పరంగా కానీ ఎక్కడ కూడా మాకు ఏంటంటే డైరెక్ట్ ఒక ప్రత్యక్షంగా ఒక రైతుకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఓన్లీ న్యూస్ పేపర్లో యాడ్ చేసేటికే సరిపోయింది. అది ఏంది వాస్తవం అసలు అని కనుక్కోవడానికి వచ్చినాము. కనుక్కోడానికి వచ్చి ఈరోజు మేము ఏం రిప్రజెంటేషన్ ఇచ్చినామంటే ముందు మాకు కావాల్సినవి 66 మంది కాదు 117 మందికి 117 మంది రైతులకి పట్టా పాస్బుక్ ఇప్పించండి, ఆన్లైన్లో ఇప్పించండి అనేసి అడుగుతున్నట్టు. రెండవది ఏంటంటే ఓన్లీ ఆ భూములల్లో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఆ 117లో వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఆ ఒక్క ఎకరానే. ఇప్పుడు ఎవరి పాస్బుక్లు పరిశీలించినా కానీ ఉన్నది ఒక ఎకరా భూమి 261/1 సగం మందికి పాస్బుక్లు ఉన్నాయి. ఈరోజు మీరు కూడా టీజీఐసీ పేరున ఒక ఎకరా భూమి కూడా మీరు లాగేసుకుంటే గవర్నమెంట్ వారు రైతు అనేటోడు అవసరమా లేదా అసలు ఈ భూమికి ప్రభుత్వానికి కానీ భూమికి కానీ లేకపోతే మనుషులకు కానీ అసలు రైతులు అనేటోళ్ళు ఉండొద్దా ఉండాలన్నా ఈ యొక్క ఉద్యోగం ఏదైనా సరే ఒక పని చేయండి.